మిర్జాపూర్ అనేది మన ఇండియాలో కాదు, మన తెలుగు స్టేట్స్లో కూడా తెలియనోడు లేడు. ఎందుకంటే కరోనా టైంలో దీన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. హిందీ కన్నా తెలుగులోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇలా కాదు, అమెజాన్నే షేక్ చేసింది. ఆ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. అలాంటిది సీజన్ 2 తీశారు, అది కూడా వేరే లెవెల్లో వచ్చింది రెస్పాన్స్. ఇప్పుడు సీజన్ 3, సీజన్ 1, సీజన్ 2 ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో సీజన్ 3 అంతే వరస్ట్గా ఉంది భయ్య. ఎంత వరస్ట్ అంటే 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫుల్ బోరింగ్, ఫుల్ టైం వేస్ట్ భయ్య. మీరు కానీ సీజన్ 1, సీజన్ 2ని మైండ్లో పెట్టుకొని చూస్తే కంపల్సరీగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అంత చెత్తగా తీశాడు. నాకు తెలిసి దీన్ని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఈ సిరీస్ని తీశారు భయ్య. మనకి మిర్జాపూర్ అంటే ఈ డైలాగులు గుర్తొస్తాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని బూమ్ సీన్లు అవి ఈ సినిమాలో అస్సలు ఉండవు. లేదు ఇంకేమైనా ఉంటుందేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏమి ఉండదు భయ్యా, రోత. ఈ సిరీస్ని సీజన్ 1, సీజన్ 2 హిట్ అయినాయి కాబట్టి సీజన్ 3ని క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే తీశారు. పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్న యాక్షన్ కూడా లేదు భయ్యా, మొత్తం లాగే ఉంది భయ్యా. ఈసారి యాక్షన్ తగ్గించి చాలా సొల్లుని ఎక్కువ పెట్టారు. ఫస్ట్ ఎపిసోడ్ మనకి నార్మల్గా ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ ఎపిసోడ్ కానించి ఉంటుంది భయ్యా టార్చరు. నేనైతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయా. అయినా సిరీస్ మాత్రం బాబోయ్, దానంత చెత్త సిరీస్ నేను చూడలే భయ్యా. నాకు తెలిసి ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా క్యాష్ చేసుకుందాం తీస్తున్నారేమో అని అనుకుంటున్నా. మీలో ఎవరైనా మిర్జాపూర్ 3 చూడాలనుకుంటే దయచేసి చూడకండి భయ్యా. చాలా చెత్తగా, చాలా వరస్ట్గా ఉంది. ఈ సిరీస్ని స్కిప్ చేయడం బెటర్ భయ్యా. నా రేటింగ్ అయితే 1/5 భయ్యా. ఇది నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను, మీకు నచ్చదు భయ్యా, డౌటే లేదు.